2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాకాని గౌతమ్, ప్రస్తుత మంత్రి కాకాని గౌతమ్ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా 5 ఏళ్ళు, 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే. నువ్వు ఏం చేశావు నీ మండలానికి? నేనేం చేశానో చెప్పేదానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు మంత్రివి. నువ్వు మాట్లాడితే అంటున్నావు కదా నువ్వు ఓడిపోయావని. నేను ఓడిపోయి ఏం చేశాను, నువ్వు గెలిచి ఏం చేసావు, ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతుండా. మేం సిద్ధం, నువ్వు సిద్ధమా? మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా, నీ టైంలో ఎంత దోపిడీ జరిగిందో చెప్పేదానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే, నీకు నిజంగా డాక్టరేట్ కన్నా నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చి ఉంటే. కానీ ఇప్పుడు ఒకటి, అందరూ 5 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత, 10 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి. చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటాను, ఒక లైట్ కింద ప్రమాణం చేస్తుందా నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబాకు అని చెప్తున్నావు. అసలు భగవద్గీత చేతిలో పెడతారు అసెంబ్లీలో. ఎమ్మెల్యే కాగానే, ముఖ్యమంత్రి కాగానే, మంత్రి కాగానే భగవద్గీత మీద, దేవుడి మీద ప్రమాణం చేసి నేను అయ్యా ప్రజల కోసమే బతుకుతాను, నేను నిజాయితీగా బ్రతుకుతానని చెప్తావు కదా. ఆ భగవద్గీతలు అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ సాక్షిగా చేసినట్టుకే నీ దగ్గర విలువలేదే. ఈ 10 ఏళ్ళు వాళ్ళని ముంచేసి ఇప్పుడు ఆయన లైట్ కింద, చెట్టు కింద ప్రమాణం చేసి ఎవడు నమ్ముతాడయ్యా నిన్ను అని అడుగుతాను. నేను 25 ఏళ్ల కళ, కండలేరు లిఫ్ట్ ఇస్తే నువ్వు కరెంటు బిల్లు ఆపేస్తావు. దక్షిణ కాలం నేను అక్కడి దాకా అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెస్తే 3 ఊళ్ళు ఆపేసేస్తావు. మెగా వాటర్ ప్లాంట్ పొదలకూరు మండలంలో 2 రూపాయలకి 30 పంచాయతీలకి మినరల్ వాటర్ సప్లై తెస్తే మూసేస్తావు. నీ ఊర్లో పాడుపడిపోయిన హాస్పిటల్ పగలు కొట్టించి 3,80,00,000తో అప్గ్రేడ్ చేసి కట్టించా, 63 లక్షలతో లిఫ్ట్ చేయించా, 10 కోట్లతో దక్షిణ కాలువ తెచ్చా. 3 ఊళ్ళు ఆపేసేస్తావు. ఇక్కడుండే నిమ్మకాయల కొట్లు నేను కట్టించాలా, ITI నేను కట్టించాలా, ప్యాకేజీలు తెచ్చి రోడ్ నేను వేయించాలా, చెక్ డ్యామ్స్ నేను కట్టాలా, ఇరిగేషన్ సిస్టమ్నే రూపుమార్పాలా. నువ్వేం చేసావు? వరదాపురం తెల్లరాయి లేపేసేస్తావు. నీవు కూడా చేసినవి చాలా ఉన్నాయి. అక్కడ మగొళ్ళూరులో లేపేస్తావు, మరుపూరులో లేపేస్తావు, 100 కోట్లు లేపేస్తావు. 5 ఏళ్ళు ఇరువురు నుంచి ఇసుక లేపేస్తావు. పేదోళ్ళు మాత్రం ఆ చిట్టేపల్లిలో ఆడ జగనన్న కాలనీ కాలుతో తంతే పడిపోతాయి. దోపిడీ 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 ఎక్కడికి పోతుందయ్యా ఇది? నువ్వు ఈరోజు ఫోర్స్ఫుల్గా మేము వస్తుంటే ఫోర్స్ఫుల్గా ఆపుతున్నావు. నీ బెదిరింపులు, నీ అన్ని చెల్లవు. ఇంకా నీ అక్రమాలు, నీ అరాచకాలు ఫుల్ స్టాప్ పడిపోయింది, ఫుల్ స్టాప్. నేను చెప్తుండా 5 మండలాల్లో ఏ ఒక్క మండలం నువ్వు మెజారిటీ తెచ్చుకో. నేను గెలిచినా కూడా నేను యాక్సెప్ట్ చేయను. నేను గెలిచినా యాక్సెప్ట్ చేయను. ఈరోజు పరిస్థితి నువ్వు చేసిన దుర్మార్గాలకే ప్రజలు తిరగబడుతున్నారు. ఆ దేవుడిని ఎంటబడుతున్నాడు నువ్వు చేసిన అరాచకాలకి. అరే హద్దు ఆపు. 1000 కోట్లు నువ్వు దోచుకొని, అరే నీ కరోనా హౌస్ 6 నెలల్లో కడతావు. 6 నెలల్లో సింగపూర్ నుంచి మెటీరియల్ తెచ్చి కడతావు. ఇక్కడ గిరిజనుల ఇళ్ళు 5 ఏళ్ళు నువ్వు కట్టలేవు. 5 ఏళ్ళు కట్టలేవు జగనన్న కాలనీ. ఎవడు ఒక్కడు సుఖంగా ఆ ఇంట్లో ఉండేదాంట్లో మేము వెళ్ళకపోతే ఏమయ్యా అది? ఆ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి శాంక్షన్ అయ్యి వాళ్ళు పని మొదలు పెట్టుకుంటే వాళ్ళకి బిల్లులే, 5 ఏళ్ళు బిల్లులే, మధ్యలో ఆపేస్తావు. అట్నే పెట్టుకొని పక్కన పూరి గుడిసేసుకొని బతికే పరిస్థితి. ఇంత అరాచకం, ఇంత దుర్మార్గం ఎవరు చేయలే. అందుకే నేను ఒకటే మాట చెప్తుండా, అయ్యా సర్వేపల్లిని తిరిగి పూర్వ వైభవం
అన్యాయాలు జరిగిన చోట, అరాచకాలు చేసిన చోట చట్టపరమైన చర్యలు తీసుకొని నిజమైన బాధితులకు న్యాయం చేయటం నా డ్యూటీ. అందుకే అందరినీ కోరుకుంటుండా, నా కోసం కంటే ఈ ప్రజల కోసం, సర్వేపల్లి నియోజకవర్గంలో జనం భవిష్యత్తు కోసం ఈ ఒక్కసారి నాకు ఓటేయండి అని అడుగుతున్నా. ఈ ఒక్కసారి నేను వదిలిపెట్టి పోలే. 40 ఏళ్ళు, 4 సంవత్సరాలు ఓడిపోయినా 40 ఏళ్ళు ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని నేనుండా. నీ మాదిరిగా కాంగ్రెస్ లో జిల్లా పరిషత్ చైర్మన్ అయి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేదానికి అడ్డపడతావు. అటువంటి నీకు అన్గ్రేట్ఫుల్నెస్ నీకుంది అలవాటు, మాకు లేదు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు దాకా 3 తరాలు బతికుంటే దేవాంశతో కూడా కలిసి పనిచేస్తా. బతికుంటే కానీ మామూలుగా చేయను. నేను చీమకు కూడా అన్యాయం చేయలే. ఆస్తులు అమ్ముకున్నాం, నా బిడ్డలు నన్ను క్వశ్చన్ చేయలే. మా తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వెవరివి అమ్మేదానికి అని చెప్పి ఒక్కడు నన్ను క్వశ్చన్ చేయలే. అది నేను ఇంత దూరం జనం కోసం బతికేదానికి అవకాశం నాకు వచ్చింది. కానీ నేనేమంటానంటే ఇప్పుడు కూడా తమరు ఏం చేశారో చెప్పండి. తమరు పొదలకూరు మండలానికి ఏం చేశారు చెప్పి ఓట్లు అడగండి. నేను చెప్పి ఓట్లు అడుగుతా. పొదలకూరు మండలం వరకు ఛాలెంజ్, నేనేం చేశానో నువ్వేం చేసావు. మండలం వరకు ఛాలెంజ్, నేనేం చేశానో నువ్వేం చేసావు. నేను ఈ అభివృద్ధి అంతా నేను చేశా. నువ్వు మొత్తం వరదాపురం, మొగళ్ళూరు, మరుపూరు, ఇరువురు నువ్వు లేపేశావు. నేను వాళ్ళ కోసం కృషి చేశా. సాక్షాత్తు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చా. ఎడంకాలో తీసుకొచ్చి పని చేస్తే నీ తోడేరుకి 2016, 17, 18 నీ తోడేరులో నీ ఎకరాలు పండించా, నీ పొలాలు పండించా. రమణారెడ్డి ఇచ్చిపోయిన పొలాలు పండించా. ఈ మాదిరిగా 300 ఎకరాలు, 400 ఎకరాలు మంత్రి పదవి ఛాన్స్ వచ్చిందని చెప్పి పొదలకూరు మండలం అంతా కొనుక్కోలే. ల్యాండ్ స్కామ్స్, భూముల కుంభకోణాలు నేను చేయలే. అందుకని పొదలకూరు మండల ప్రజలందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి చేతులు పట్టుకొని వేడుకుంటుండా. నేను ఓడిపోయి 3 సార్లు నాకు మైనస్ 2009, 2014, 2019. నేనే పాపం చేయలే. అందుకని నేను మండలానికి న్యాయం చేశానా, కాకానికి వద్దునంటే న్యాయం చేసాడు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మీరు ఓట్లు ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.